అది లొద్దా వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్కి ఎవరైనా రావాలి అనుకుంటే ఏప్రిల్ 28, 2024న నేనైతే తీసుకెళ్తాను. మీకు స్కూటీ ఉంటే స్కూటీ, బైక్ ఉంటే బైక్ తీసుకొని వచ్చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఇస్మార్ట్ రవి వ్లాగ్స్ అనే ఐడితో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. యూట్యూబ్లో ఈ వీడియో కింద కూడా మీరైతే కామెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీకోసం మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోను మీరు అందరూ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు మనం సాలూరు మండలం కొదమ పంచాయతీలో ఉన్నటువంటి చింతమల అనే ఒక గిరిజన గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాము. అలాగే ఈ వీడియోలో 2 గిరిజన గ్రామాలను అయితే మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. వీడియోను మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1 లొద్ద అనే గిరిజన గ్రామం, 2 చింతమల. ఈ లొద్ద అనే గిరిజన గ్రామంలో చాలా అంటే చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు ఈ వాటర్ ఫాల్కి ఎలా వెళ్ళాలి ఏంటని. సో అందుకోసం లొద్ద అనే విలేజ్ని అయితే మీకు ఈ వీడియోలో కొంచెం ఎలా వెళ్ళాలి అనేది మీకైతే చూపిస్తాను. అలాగే మనం ఈరోజు చింతమల అనే గిరిజన గ్రామాన్ని కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. వెనక లొకేషన్ చూడండి. వేసవిలో 2వ పంట మా వాళ్ళు ఎంత చక్కగా పండిస్తున్నారో. లొకేషన్ బాగుందని ఇక్కడైతే నేను కూర్చొని ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను. సో మీరందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవైతే చూడండి తేనెటీగలు. మేమైతే వెళ్ళే దారిలో చిన్న వాగు ఉంది ఇక్కడ చూడండి. ఈ వాగు పక్కన మాకైతే తేనెటీగలు ఇలా చాలా ఎక్కువైతే కనిపించాయి. మనమైతే నంద అనే విలేజ్ దాటి అయితే వచ్చామండి. ఇలా దాటి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 2 దారులు అయితే ఉంటాయి. ఈ దారి గుండా మనం వెళ్తే మార్నింగ్ అనే విలేజ్కి అయితే వెళ్ళిపోతాము. అలా కాకుండా మనం లొద్దా వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే చూడండి ఈ దారి గుండా వెళ్ళాలి. అలాగే చింతమల అనే విలేజ్ కూడా ఇదే దారి గుండా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో మరొక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ కూడా మీకైతే చూపిస్తాను. ఇవైతే అంకుడాకుల పూలండి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ అంకుడాకుల నుంచి పాలు కూడా వస్తాయి, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క అంకుడాకుల్ని మా ప్రాంతంలో దేవునికి ఏదైనా నైవేద్యం పెట్టాలంటే ఈ యొక్క ఆకులనే ఉపయోగిస్తారండి. ఈ ఆకులపై నైవేద్యం పెట్టి దేవునికి అయితే అర్పిస్తారు. మనం వచ్చేదారిలో ఇలా సైడ్ వాల్ మరొకటైతే మనకు కనిపిస్తుంది చూడండి. ఇది వైట్ పెయింట్ కూడా వేసున్నారు. ఇంతకు ముందు కూడా మన వీడియోలో అయితే నేను చూపించాను.
ఇక్కడైతే లొద్దా వాటర్ ఫాల్ 4 km అని రాసి ఉండేది, కానీ పెయింట్ వేయడం వల్ల ఇదంతా కూడా మారిపోయింది. ఎందుకు మీకు చెప్తున్నానంటే ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే ఈ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉపయోగించుకొని మీరైతే రావచ్చు. ఇలా వెళ్తూ 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 చూడండి, ఇక్కడ ఒక మనకి కరెంట్ పోల్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఆ కరెంట్ పోల్ నుంచి ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది. ఎవరు వచ్చినా సరే ఈ కరెంట్ పోల్ని గుర్తుపెట్టుకోండి, ఇలా వెళ్ళాలి. ఇలా మనం వెళ్తే పగులు చిన్నూరు, పట్టు చిన్నూరు, అలాగే దియోమలి అనే చాలా గిరిజన గ్రామాలకైతే చేరుకోవచ్చు. బట్ మేమైతే ఇప్పుడు ఈ యొక్క ఆఫ్ రోడ్ గుండా వెళ్ళాలి. లాస్ట్ నైట్ అయితే వర్షం పడింది, రోడ్ అంతా కూడా చాలా వాటర్ పట్టి అయితే ఉంది. మేము వెళ్ళగలమో లేదో కూడా ఇంకైతే చూడాలి. ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఎప్పుడు కూడా మన వీడియోస్ అన్ని కూడా కొండలు ఎక్కుకుంటూ ట్రావెల్ చేస్తూ ఉంటాము. వీడియోని మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. టైం వచ్చేసరికి ఇప్పుడు 7:35 అయితే అవుతుంది మార్నింగ్. ఆఫ్ రోడ్ గుండా మన జర్నీ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లన్నీ మనం ప్రయాణం చేయాలి. మన స్కూటీ ముందరైతే ఒక చిన్న గిరిజన గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఆఫ్ చేసి అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ మేము వెళ్ళాలి. ఇదైతే జీలుగు చెట్టు చూడండి, ఇక్కడైతే పక్షి గూళ్ళు అయితే ఉన్నాయి, కిలకిలమని శబ్దాలు అయితే వినండి. లొకేషన్ చూడండి, వేసవిలో 2వ పంట, రబీ సీజన్లో ఇంత మంచిగా మా వాళ్ళు అయితే ఈ లోయలో పంట అయితే పండిస్తున్నారు. కళ్ళు చెదిరిపోతున్నాయి. అక్క అయితే చెప్తుంది, కువి భాషలో చెప్తుంది, మాది కోడింగ్ వలస. మేమైతే ఇక్కడ వేసవి 2వ పంట వరి అయితే వేసుకున్నామని చెప్తుంది. అక్క మీ పంట పొలం చాలా బాగుంది అక్క. ఇక్కడ కర్రలు కూడా పెట్టారు చూడండి, చక్కగా ఇక్కడ కూర్చొని ఈ యొక్క లొకేషన్ అయితే చక్కగా ఆస్వాదించవచ్చు. ఫ్రెండ్స్ వెనక దారి చూడండి, ఈ మధ్య దారి కూడా చేశారు, చాలా బాగుంది. అండ్ వర్షం పడడం వల్ల మేమైతే రావడానికి చాలా సమయం అయితే తీసుకుంది. స్కూటీ అయితే ఇక్కడ చూడండి రోడ్డు మీద ఆఫ్ చేసేసాము. ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి మేమైతే ఎదురుగా చూడండి ఇంకా కొండలు ఉన్నాయి, ఆ కొండలు దాటుకుంటూ ఆ కొండల పైకి అయితే వెళ్ళాలి. ఆ కొండల్లో ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి గిరిజన గ్రామం చింతమల అనే గ్రామం అయితే ఉంది, ఆ గ్రామానికి అయితే వెళ్దాము. మన వ్యూవర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క లొద్దా అనే గ్రామంలో చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ని ఎవరైనా చూడాలనుకుంటే ఏప్రిల్ 28 అంటే సండే పడుతుంది, ఆ సండే రోజు ఎవరినైనా మనతో పాటు తీసుకెళ్ళడానికి ఒకరిని మాత్రమే. అలాగే మీకు ఎవరికైనా స్కూటీ ఉంటే స్కూటీ అయితే తెచ్చుకోండి, స్కూటీ ద్వారా మాత్రమే ఈ యొక్క రోడ్లో అయితే మనం జర్నీ చాలా బాగా చేయొచ్చు. బైక్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు. సో ఎవరైనా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియో కింద కూడా మీరైతే మెసేజ్ చేయండి, తప్పకుండా మీకైతే రెస్పాండ్ అవుతాను. అమ్మా ఎక్కడికి వెళ్తుండ్రమ్మా? మొక్కువా? ఏమమ్మా ఆదివారంతో పిల్లలు చదువుతుండ్రా? పిల్లలు చదువుతుండ్రా? మాదా పార్వతీపురం అమ్మా. ఆ కొండ మీదకైతే వెళ్ళాలి, అక్కడ చింతమల ఉంది. చింతమలకి వెళ్ళే ముందర ఈ కార్నర్లో అయితే చూడండి, ఈ డౌన్లో అయితే మనకి లొద్దా ఉంది, లొద్దా విలేజ్. ఈ విలేజ్ నుంచి ఈ కొండ అంచు వెంబడి ఇటు వెళ్తే చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది, చూపిస్తా మీకు.
అలాగే ఇక్కడ చూడండి, జేసీబీలను ఉపయోగించి ఈ యొక్క రోడ్ని అయితే ఇక్కడ ఎంతవరకు వేసి ఉన్నారు. సో వీటిని అయితే చూడండి, చూసారా, ఇదంతా కూడా బాక్స్ సైట్ అండి. సో ఇదంతా కూడా అబ్రకమే ఉంది, అబ్రకం అని కూడా అంటారు. అని చూసారుగా, ఇక్కడతో వర్క్ అయితే ఆపేశారు. ఎక్కడి నుంచి ఇంకా వర్క్ అవ్వాల్సి ఉంది. ఫ్రెండ్స్, మనం లొద్ద అనే గిరిజన గ్రామానికి దగ్గరలో ఉన్నాము. మరి కొంచెం దూరం వెళ్తే వెళ్ళిపోయినట్టే. చూసారా వెనక ఆఫ్ రోడ్ ఎలా ఉందో, కొండల అంచులు వెంబడి మనమైతే నడుస్తూ వెళ్తున్నాము. ఇంకా చింతమల్లి అనే గ్రామానికి కూడా మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ కొండలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఈ గ్రామం వచ్చేసరికి లొద్ద అండి. లొద్ద విలేజ్కి వచ్చేసాము. జస్ట్ ఒక 5 minutes లోపలే వచ్చేసాము నడుచుకుంటూ. ఇక్కడ నుంచి ఈ కొండ కనిపిస్తుంది చూసారా, ఈ కొండ దగ్గర మనకైతే ఒక వే కనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఏ కొండ చూసినా వే అయితే కనిపిస్తుంది. ఆ కొండ మీదకైతే మనం వెళ్ళాలి. ఆ పైన చింతమల్లి అనే గ్రామం ఉంది. ఒడిశా నుంచి కూడా అలా వస్తారండి. అలా వచ్చి ఈ యొక్క లొద్ద వాటర్ ఫాల్ ఇటువైపు ఉంటుంది, ఈ కొండ అంచుకి. ఇక్కడికైతే వస్తారు ఒడిశా నుంచి. ఆంధ్ర నుంచి అయితే మేము ఇప్పుడు వస్తున్నాం కదా, ఈ వే గుండా అయితే రావాలి. ఈ లొద్ద వాటర్ ఫాల్కి లొద్ద అనే గిరిజన గ్రామం దాటి 1 kilometer దూరం అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ కిలోమీటర్ అయితే సరదా తీరిపోద్ది అనమాట. అంటే కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళైతే ఆగి ఎక్కాలి. ఆ కిందకు కూడా మనం వెళ్ళొచ్చు, అలా దారి ఉందన్నమాట. ఆ దారి వెంబడే ఆ కిందకు కూడా మనం అయితే వెళ్ళి స్నానం అయితే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఇలా మనం పైకి వెళ్ళిపోతే ఆ లోపల లొద్ద వాటర్ ఫాల్ చాలా పెద్దది ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ మేమైతే ఇప్పుడు చింతమల అనే గ్రామానికి అయితే ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. ఈ దారి అంతా కూడా మనకి ఆపోజిట్ ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద నుంచి చూస్తే జిగ్జాగ్గా కనిపిస్తుంది. వీలైతే నా పాత వీడియోలో క్లిప్ ఉంటుంది, ఒకసారి అది ఇక్కడ యాడ్ చేస్తాను. అలా మీకు ఒక దారి అయితే కనిపిస్తుంది చూడండి, జిగ్జాగ్గా దారి అయితే కనిపిస్తుంది. అలా కొండల మీద గుండా మనం చింతమల్లి అనే విలేజ్కి అయితే వెళ్ళాలి. అసలు నడవడానికి కూడా ఓపిక లేదు. ఎండ అయితే ఈ చెవికి కొడుతుంది, అందుకే టోపీ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. స్టైల్గా అయితే కాదు, గోబ వాచిపోతుంది ఎండకి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే విలేజ్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఈ గ్రామంలోకి వెళ్ళాలంటే చూడండి, ఇది తప్పనిసరిగా దాటుకుంటూ వెళ్ళాలి. చాలా బాగా పెట్టారు. ఇదైతే ఎక్కి దిగి ఇలా వెళ్ళిపోవడమే, కర్రలతో పెట్టారు. అది కూడా మనకి చూడండి, వచ్చి రాగానే పంట పొలాలు కనిపిస్తున్నాయి చక్కగా. నంద దగ్గర 7:30కి మనమైతే బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 11:30 అయితే టైం అయితే అవుతుంది. అంటే మధ్యలో ఆగి వీడియోలు తీసుకుని మేమైతే వచ్చాము. ఆ కిందకి చూడండి, అన్నీ కూడా వరి పొలాలేనండి. లొకేషన్ మాత్రం అదుర్స్ అండి, చాలా బాగుంది. ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ కొండ మీద ఆ యొక్క విలేజ్ అయితే ఉంది. కొంచెం జూమ్ చేస్తాను చూడండి, మరి కొంచెం. సో చూసారు కదా, ఇదేనండి చింతమల్లి అనేటటువంటి గిరిజన గ్రామం. ఈ చింతమల్లి విలేజ్ అయితే సూపర్ అండి బాబు, చాలా బాగుంది. ఎటు చూసిన కొండలేనండి. మీకు 4 యాంగిల్స్ నుంచి అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ గ్రామాన్ని. పిల్లలు బాగున్నారా? చదువుతున్నారా అందరూ? అందరూ ఎక్కడ హాస్టల్లో చదువుతున్నారు, ఊర్లోనా? హాస్టల్లో చదువుతుండ్రా?
మరి ఈరోజు ఏప్రిల్ 21 కదా, ముందు వచ్చారా? 2 రోజులు ముందు వచ్చారా? నీ పేరు ఏం పేరు తల్లి? ఇస్తారా? ఎక్కడ చదువుతున్నారా? మక్కుల్లో చదువుతున్నావా? హాస్టల్ అక్కడ? ఎన్నో తరగతి నాన్న? 8th క్లాసా? ఎగ్జామ్స్ బాగా రాసావా? ఎప్పుడు వచ్చావు అయితే ఇంటికి? శుక్రవారం అంటే అంత డేట్ 19 అంటే పరీక్షలు 18 పరీక్షలు అయిపోయిన వెంటనే వచ్చావు. ఓకే, వెరీ గుడ్. ఏంట్రా ఇది? పనసపండ. ఫ్రెండ్స్ చూడండి, పిల్లలు అయితే పనసకాయనైతే కోసి తింటున్నారు ఇక్కడ. మీరందరు చదువుతున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాంటి కొండల ప్రాంతంలో ఉండి కూడా చాలా మంది పిల్లలు కూడా హాస్టల్స్లో చాలా కష్టపడి వీళ్ళైతే చదువుకుంటున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే చిక్కుడు పప్పు అండి. బల్ల చిక్కుళ్ళు అంటారు కదా, బల్ల చిక్కుళ్ళు అయితే అలా చెట్టు మీద పండించేస్తారు. అవి బొట్టలాగా అయిపోవాలి. బొట్టలు అంటే ఎండిపోవాలన్నమాట. ఎండిపోయిన తర్వాత వాటి నుంచి యొక్క విత్తనాలను అయితే సేకరిస్తారు. వీటిని చిక్కుడు విత్తనాలనే అంటారు కామన్గా. మేమైతే చిక్కుడు పప్పు అంటాము. అంటే వీటిని ఏంటంటే మరలా తిరగల్లో వేసి నలగొడతాము. దీంతో పప్పు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే అన్నయ్య చూడండి గొడ్లకి దారు పెడుతున్నారు. ఈ విధంగా కొండరాళ్ళనే మా వాళ్ళైతే ఉపయోగించుకొని దారు పెట్టుకుంటారండి. ఫ్రెండ్స్, డాడీ వాళ్ళ ఇల్లు అయితే చూడండి, ఇదంతా కూడా మెరుగు పెట్టారు. చూడండి ఎంత షైనింగ్ వస్తుందో. మట్టి గోడలకి ఈ విధంగా మెరుగు పడతారు. చీకట్లో కూడా చూడండి లైట్ వేసేసరికి ఎంత చక్కగా మెరుస్తున్నాయో. దీన్ని చూసారా? డోక్ అండి ఇది. ఈ విధంగా వాటర్ తీసి వంటల్లో వాడుకుంటారు. తాగడానికి కూడా ఈ డోక్ని అయితే ఉపయోగిస్తారు. చాలా గట్టిగా ఉంది, బరువుగా కూడా ఉంది. అయ్యా బాగున్నారయ్యా? ఏ ఊరయ్యా మీ ఊరు పేరు? చింతమల. ఏ పంచాయతీకి వస్తుంది? కొదం పంచాయతీ. మండలము సాలూరు మండలమా? నారాయణపట్నం సంతకి వెళ్తారయ్యా? వెళ్తారా? ఎలా వెళ్తారు? ఇలాగా కనిపించే కొండల గుండా వెళ్తారా? అట్టేనా? ఆ దారి ఉంది కదా, ఆ కొండల మీద దారి మీరే చేసుకున్నారా? ఒక్క మీ ఊరోలేనా? మీ ఊరోలే. ఎంత అయిందయ్యా ఖర్చు ఆ రోడ్డు వేసుకోవడానికి మీకు? ఎంత 7,50,000. అలా కష్టపడే చేసుకున్నారు అయితే. అయితే మీరున్న పైన మీ పైన ఇటు కొండల మీదకి కొదమ ఉంది కదా, వాళ్ళు మీరు ఒకేసారి వేసుకున్నారా? ఓకే ఓకే అయ్యా. ఇదైతే 100 వరహాల చెట్టు అండి. చూపిస్తాను చూడండి ఈ చెట్టు ఆకులు ఎలా ఉన్నాయో. చూడడానికి మామిడి ఆకుల్లాగా ఉంటాయి. ఈ చెట్టు ఆకులను తుంచితే మనకు పాలు అయితే వస్తాయి. చూడండి, చూసారా పాలు వస్తున్నాయి. మోకాల నొప్పులకి ఈ పాలను అయితే ఉపయోగిస్తారు. అండ్ వీటి ఫ్లవర్స్ మీకు చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ చెట్టు మీద ఉన్నానండి, చెట్టు పైన ఉన్నాను. ఇగోండి చెట్టు ఎక్కేసాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అయ్యా మీ ఊరికి దారి లేదు కదా, ఇప్పుడు నంద సంతకి వెళ్ళాలంటే ఇలా లొద్ద మీదకే వెళ్ళాలా? అలాగే వచ్చిందైతే ఘాటి. అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూరగాయలు కొనుక్కోవాలన్నా ఎక్కడికి వెళ్తారయ్యా? మార్కెన్పట్టుకి మక్కోకి ఇక్కడ చాలు వెళ్ళాలి. హాస్పిటల్కైనా కూరగాయలకైనా వెళ్తారా? ఎంత దూరం ఉంటది అయ్యా ఇక్కడ నుంచి నంద? దూరమే నాన్న, ఏం చేస్తాం. వాటర్ ట్యాంక్ అయితే ఉంది. వీళ్ళకి వచ్చే నీరు అయితే ఎదురుగా కొండలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఆ కొండల్లో వాగు అయితే ప్రవహిస్తుంది. ఆ వాగు నుంచి అయితే వీళ్ళకి వాటర్ అయితే వస్తాయి. తాగుదాం, చాలా దాహంగా ఉంది. చాలా కూల్గా ఉన్నాయి నీరు, టేస్టీగా కూడా ఉన్నాయండి. పర్వాలేదు, సూపర్.
ఇప్పుడైతే సాయంత్రం 4:30 అవుతుంది. అమ్మ వాళ్ళు మాకైతే ఉదయం కనిపించారు. చూడండి వీళ్ళ పిల్లల తాలూకా బట్టలు పుస్తకాలు అన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారు. ఇంకా అక్కడ కూడా ఆగారనమాట. ఆగి వెళ్తున్నారు. అన్నయ్య ఏ ఊరు అన్నయ్య? చింతమల్లనా? చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరిది కూడా చింతమల్లనండి. అన్నయ్య వాళ్ళందరిది కూడా వీళ్ళ ఊరు నుంచి మేమైతే ఇప్పుడు వస్తున్నాం వీడియో తీసుకొని. అన్నయ్య ఇక్కడ నుంచి మళ్ళీ మీరు నడుచుకుని వెళ్ళడమే ఇలాగా. చూడండి వాళ్ళందరూ కూడా హాస్టల్ పిల్లలే. చూడండి అక్కడ కూర్చొని కాసేపు ఆగి మళ్ళీ అక్కడ నుంచి లొద్ద వెళ్తారు. చూడండి వీళ్ళందరూ మక్కువ, అలాగే సాలూరు, పార్వతీపురం వివిధ రకాల హాస్టల్లో ఈ పిల్లలు అయితే చదువుకొని వచ్చారు. ఇక్కడ ఆగారనమాట వీళ్ళ వస్తువులతో. పిల్లలు బాగున్నారా? రండి అందరు రండి ఒక దగ్గరికి. రండి 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 రా. ఏ స్కూల్లో చదువుతున్నారా? ఎక్కడ? మీ ఊరికి రోడ్డు ఉందా? లేదా? మరి మీకేం కావాలి? ఏం కావాలి? చిన్నతల్లి బాగా చెప్తుంది. దా ఏ పాప దా. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క చింతమల్లనే గిరిజన గ్రామాన్ని. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.